థ్యాంక్స్ అన్నా. ఎత్తండి సార్ ప్లీజ్. ఏంటి డిస్టర్బెన్స్? ధ్రువ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు చూడు. ఏదో అన్నోన్ నంబర్. మళ్ళీ అదే నంబర్ నుంచి వస్తుంది. ఫోన్ పిక్ చేసి స్పీకర్లో పెట్టు. హలో సార్. సార్ ధ్రువ సార్, నేను వసుంధరని. హలో హలో. ఈ రాత్రంతా ధ్రువ నా దగ్గరే ఉంటాడు, నీ దగ్గరికి రాడు అని చెప్పి ఫోన్ కట్ చేయి. ధ్రువ నాతోనే ఉన్నాడు. ఈ రాత్రికి నీ దగ్గరికి రాడు. మళ్ళీ కాల్ చేయకు. హలో. మళ్ళీ అదే నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇదిగో సైలెంట్ మోడ్లో పెట్టు. అది కూడా నేను చెప్పాలా? అమ్మా, నువ్వు ఎవరికైనా చేసుకుంటే తొందరగా చేసుకో. పోలీస్ స్టేషన్ వచ్చేస్తుంది. సూర్య అన్న కొత్త నంబర్ ఇచ్చాడు, అది గుర్తులేదు. రాజీవ్ సార్ నంబర్ కూడా లేదు. కార్తిక్ బావకి చెప్దాం. రాజీవ్ సార్కి చెప్పి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయిస్తాడు. స్టేషన్ వచ్చేస్తుందమ్మా. నీ చేతుల్లో ఫోన్ చూస్తే వచ్చేస్తుంది వచ్చేస్తుంది చిలక వచ్చేస్తుంది. మీ పేర్లు చెప్పండి రా. ఇదిగో తొందరగా ఫోన్ తీసుకో. కార్తిక్ బావా. చిలకలు ఇంకా దిగలేదేంటి? సార్ నేను చెప్పేది కొంచెం వినండి సార్. లోపలికి రా, తీరిగ్గా గదిలో కూర్చొని వింటా. సార్ నేను రాను సార్. నాకు ఒక్క ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వండి. అరే ఫోన్ లోపలుంది, రా ఇస్తా. కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు బిజినెస్ ఎలా చేస్తావో వింటాను. దా. దిగవా. తప్పుకో.
వాళ్ళని తీసుకురండి. పదండి. అన్ని కూడా తీసుకురా. రేయ్ పదండ్రా, పదండి. తీసుకురా వాళ్ళని. ఏం చూస్తున్నావు? తీసుకురా. సార్ ప్లీజ్ సార్, నేనే తప్పు చేయలేదు, నన్ను పంపించేయండి సార్. నేను పోలీస్ని. నన్ను చూసి భయపడతావేంటి? నీలాంటి వాళ్ళకి సేవలు చేయడానికే నాకు డబ్బులు ఇచ్చేదే. నీకు ఫోన్ కావాలి అంతే కదా? అవును సార్. అదిగో ఆ రూమ్లో ఫోన్ పెట్టాను, వెళ్ళి మాట్లాడుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మర్యాదగా తలుపు తీయండి సార్, లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడే పూతకొచ్చిన మంచి మామిడి పండులా ఉన్నావు, మరి నిన్నెలా వదిలేస్తాను? నీలా పిచ్చోని అనుకున్నావా? పోనీలే, లేతగా ఉన్నావు, సున్నితంగా డీల్ చేద్దామని చూస్తుంటే బెట్టు చేస్తున్నావేంటే? ఇంకా నీతో మాటలు అనవసరమే. నన్నే కొడతావే? అయిపోయేవి వాళ్ళు నా చేతిలో. సారీరా, అంకుల్ వస్తే వెళ్ళకి తప్పలేదు. ఇన్ని మిస్డ్ కాల్స్ ఎవరివి? వసుంధర కాల్ చేసిందని సరదాగా తన నేర్పించటానికి నువ్వు ఈ రాత్రికి నాతోనే ఉంటున్నావని చెప్పాను. ఏంటి? నువ్వు తన నేర్పించడానికేగా నన్ను రమ్మన్నావు, అందుకే అలా చెప్పాను. ఇది వసుంధర నంబర్ కాదు, అన్నోన్ నంబర్. అంటే ఎవరిదో ఫోన్ తీసుకుని చేసింది. ఏదో జరుగుంటుంది. నువ్వు మాట్లాడక కూడా అన్నిసార్లు తిరిగి కాల్ చేస్తే ఎత్తవా? రే ధ్రువ, ఎవరు నువ్వు? నన్నే కొడుతున్నావేట? ఎవరు నువ్వు? పోలీసుని కొడుతున్నావు?
ఏయ్! వసుంధరా నేను వచ్చేసానుక నువ్వు వేడవుకో. డ్యూటీలో ఉన్న ఎస్ఐని కొడితే ఏమవుతుందో తెలుసా? అర్ధరాత్రి అమ్మాయిని అరెస్ట్ చేసేటప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉండాలి కదా, ఎక్కడ? కార్తీక అది మత్తు పదార్థాల కేసులో ఇరుక్కుందిరా. అవి బ్యాగులు దొరికాయి. పోలీస్గా అరెస్ట్ చేశాను. అవునా? రేపు మార్నింగ్ టెస్ట్ చేయిస్తాను. ఆ రిజల్ట్ నీ హయ్యర్ అఫీషియల్స్ ముందు పెడితే నీ ఉద్యోగం ఏమవుతుందో తెలుసా? ఇంకా పోలీస్ అని చెప్పుకుంటావేంట్రా? ఆపరా! ఏ కానిస్టేబుల్ చూడవయ్యా. ఆపే ఇంకా బుద్ధి తక్కువే పట్టుకున్నాను, వదిలేసి. ఏయ్! సారీ. నా కాళ్ళు పట్టుకుంటావేంట్రా? నువ్వు ఎవరి మీద చేయెత్తావో తెలుసా? నా వైఫ్, ఈ ధ్రువ ప్రతాప్ వైఫ్. ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ రాయలేదు, ఇప్పుడు రాస్తా. దాని మీద బ్రోతల కేసు కూడా పెడతాను, చూస్తూ ఉండు. బ్రోతల్ కేసు పెడతావా? ఇంత చెప్పినా ఇంత కొట్టినా నీకింక బుద్ధి రాలేదా? సరిపోదా కమిషనర్ చేత కూడా ఫోన్ చేయించిన? క్షమించండి సార్. ఆ గ్యాంగ్తో ఉండేసరికి తను కూడా మత్తు పదార్థాలు తీసుకుందనుకున్నాను. 2 తగిలిస్తే చెప్తారని చెయ్యెత్తాను సార్. పెళ్ళం బిడ్డలు కలవన్నీ. క్షమించండి సార్. నిన్ను క్షమించాల్సింది నేను కాదు. తను క్షమించానని చెప్పేంత వరకు నీ కౌంట్ డౌన్ వెళ్తూనే ఉంటుంది. క్షమించండి మేడం. తనింకా క్షమించలేదు. పెళ్ళం పిల్లలు కలవాన్ని. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదు. పోలీస్ స్టేషను దేవాలయం లాంటిది. ఆ దేవుడి స్థానంలో ఉండి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ కష్టాలు తీర్చాలని ప్రభుత్వం మీకు ఈ యూనిఫామ్ ఇచ్చింది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించే హక్కు మీకిచ్చింది. తారతమ్యం మర్చిపోయి పశువులాగా హీనంగా ప్రవర్తించమని కాదు. ఇంట్లో పెళ్ళం పిల్లల పేరు చెప్పుకొని బ్రతికిపోయావు. లేదంటే నా భర్త చేతిలో నీ చావు రాసిపెట్టుండేది. ఇంకొక విషయం, మీకు కనిపించే మనిషిలో ప్రతి ఆడదానిలో మీ అమ్మనో చెల్లినో అక్కనో కూతుర్నో చూడ్డానికి ట్రై చేయండి. మనిషిగా పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది. పద వసుంధరా.
డ్రైవర్ కార్తీక్. అలడా గిరిధారి అదిగో అతడే అతడే హితుడు బాంధవుడు అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు. నన్ను కూడా విడిపించండి సార్. నేను మీరుండే రిసార్ట్లోనే రూమ్ నెంబర్ 501లో ఉన్నాను. నేను ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చానని తెలిస్తే మా ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోతారు. చాలా పరువు గల కుటుంబం మాది. ఇందాక వసుంధర నా ఫోన్ నుంచి ఫోన్ చేసింది. నేను తను సేవ్ అవ్వాలని ఫోన్ ఇచ్చాను. ఆ ఎస్ఐ చూస్తే ప్రాబ్లం అవుతుందని ఫోన్ నేను స్విచ్ ఆఫ్ చేశాను. ఇప్పుడే ఫోన్ ఆన్ చేస్తే ఎవరో కార్తిక్ అంట మెసేజ్ చేశాడు. విన్నావా గ్రీష్మ? హీరో గారు ఫైట్ చేసి మరీ హీరోయిన్ని తీసుకెళ్లిపోయాడు. నేను చెప్పానా దానికి ఏదైనా అయితే ఫస్ట్ రియాక్షన్ ధృవ నుంచి వస్తుందని? ఆ ఎస్ఐ క్యారెక్టర్ ఏంటో చూశారు కదా. ఒక అమ్మాయిగా రాత్రంతా స్టేషన్లో ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది. ప్లీజ్ మేడం, హెల్ప్ చేయండి. నాతో ఉన్న వాళ్ళంతా అబ్బాయిలు. వాళ్ళు ఎలాగైనా బయటకు వచ్చేస్తారు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. డైనీ, తనని రిలీజ్ చేపించండి. ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే గ్రీష్మ. ఏమంది? విడిపించమంది. కూర్చో. రూమ్కి వచ్చేసాం కదా వసుంధర, ఇంకేం కంగారు పడకు. ఎప్పుడొచ్చారు మీరు? నేను ఎన్ని కాల్స్ చేశాను. సారీ వసుంధర. ఇలా ఊరికనే ఊరు తీసుకొచ్చి కనీసం ఫోన్లు ఎత్తరా? సారీ చెప్తున్నాను కదా. ఈ జనాలేంటో, ఈ అలవాట్లేంటో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నాకేమీ అర్థం కావడం లేదు. సారీ చెప్తున్నాను కదా, ఇంకొకసారి ఇలా జరగదు. నేను వచ్చేసాను వసుంధర, ఏడోకు. ఇంక నిన్ను వదిలి వెళ్ళను. మీరు నన్ను వదిలి వెళ్ళరు కదా? వెళ్ళను. నువ్వు ప్రశాంతంగా ఉండు. చూడు, నువ్వు ప్రశాంతంగా పడుకో. నేనేమీ చేయను. ప్రామిస్. సరేనా? పడుకోవచ్చు. పడుకో. మాటే పదిలమన్నదా
కదలని వేళ నీతో చెప్పగా కళ్ళే చదవమనేలా చూసే చూపే పరిచయమని అనలేనిది. ఈ జనాలేంటో, ఈ అలవాట్లేంటో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేమీ అర్థం కావడం లేదు. మాటే పదిలమన్నదా మనమని గురుతుగా ఈ పూట కదిలిని లీలగా నీ వెంట. కేసు హియరింగ్ ఇంకో 4 రోజుల్లో ఉంది మేడం. దానికి మీ సంతకాలు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు ఓడిపోకూడదు. నందిత మేడం లేచి రాలేనంత వరకు ఆ కేసు ఓడిపోయే ప్రసక్తే లేదు మేడం. తను లేచి తిరగలేదు, నేను తిరగనివ్వను. తను నా మొబైల్ నుంచి కార్తిక్ అనే పర్సన్కి కాల్ చేసింది. తనతో నిన్న రాత్రి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంది.